హలో. హలో, సాంబశివ గారు అండి? అవునండి. నాకు ఫోన్ చేసి పక్కన మాట్లాడుతున్నారు ఏంటంటే. లేదు, నేను పక్కన మాట్లాడు మీ మాటలు వినిపించట్లేదు. నేను హలో హలో అంటుంటే మీరు హలో హలో అని అంటున్నారు. అందుకే నేను మళ్ళీ కాల్ డిస్కనెక్ట్ చేసి కాల్ చేశాను. చెప్పండి. నమస్తే సార్, నా పేరు మహేంద్ర. నేను హైదరాబాద్ నుంచి. ఓకే. నేను ఐటీలో జాబ్ చేస్తాను అనమాట. కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ నాకు యాక్చువల్లీ ఈ కన్వర్షన్స్ గురించి, రిలీజియస్ కన్వర్షన్స్ గురించి. రిలీజియస్ కన్వర్షన్ అంటే ఏ రిలీజియస్ కన్వర్షన్? బేసిక్గా మీ వీడియో చూసాను కాబట్టి మీ రిలీజియన్ గురించి అడుగుదామని ఒకసారి. మీ పేరేమో సాంబశివ అని ఉంది, మరి మీరేమో యేసుప్రభు మీద బుక్స్ రాస్తున్నారు, కౌంటర్స్ చేస్తున్నారు అని బాగానే ఉన్నాయి. అగ్రీడ్, నో ప్రాబ్లం, అందులో తప్పేం లేదు. నేనేం శివసేనకి సంబంధించిన వాడు కాదు, మిమ్మల్ని చంపేస్తానని ఫోన్ చేయడానికి కాదు. మీ ఇష్టం మీది, మీ దీని ఏమంటారు, మీ ఫ్రీడమ్ మీది. నేనేం దానిలో ఇది లేదు. కాకపోతే ఒక్క క్వశ్చన్ సార్, నేను రియలీ ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ఈ కన్వర్షన్స్ చేసే వాళ్ళందరికీ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇజ్రాయెల్ పాలస్తీనా క్రైసిస్ గురించి తెలుసా అని. కన్వర్షన్ ఎవరు చేస్తున్నారు? కన్వర్షన్ ఎవరు చేస్తున్నారు అని అంటే మరి చూస్తున్నాం కాబట్టి చెప్తాం. మీ అభిప్రాయం చెప్పండి. కన్వర్షన్ అంటే మీరు అనేది ఏంటంటే హిందువుల్ని క్రైస్తవులుగా కన్వర్షన్ చేస్తున్నారు అనేది మీరు చెప్పేది. అంటే మేబీ మీ లాంగ్వేజ్లో చెప్పాలనుకున్నది, మీ లాంగ్వేజ్లో చెప్పేది ఏంటంటే దే ఆర్ బీయింగ్ షోన్ ద రైట్ పాత్, అంటే వాళ్ళకి డైరెక్ట్గా కరెక్ట్ దారి చూపిస్తున్నాం మేము అని చెప్పి మీరు అంటుండే. అది కన్వర్షన్ కింద మీరు చెప్పేదేనండి. మీకు అర్థమైంది. కన్వర్ట్ చేస్తున్నారు అని అంటే ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళని? బ్యాప్టిజం చేసో లేకపోతే వాళ్ళని గుళ్ళకి రానియకుండా చేయడమో. ఎందుకంటే మా ఇంటి ముందు పని మనిషి ఉండేది సార్. అప్పటికింత నాకు ఇంత జ్ఞానం లేదు. అమ్మాయి పేరు స్వరూప. ఓ రోజు ఉన్నట్టుండి ఏంటి అంటే, నేను హైదరాబాద్లో జాబ్ వచ్చిన తర్వాత వరంగల్ వెళ్ళడం మానేశాను నేను. అంటే నా లాంగ్వేజ్ వరంగల్ ఉండకపోవచ్చు, అట్లా కావాలంటే అట్లనే మాట్లాడితే, ఇట్లా కావాలంటే ఇట్లా మాట్లాడతాను. ఎందుకంటే ఇంట్లో మేము బ్రాహ్మిన్స్, మా పేరెంట్స్ వచ్చి ఆంధ్ర సైడ్ నుంచి కాబట్టి నేను ఏదైనా మాట్లాడగలను నేను. సో ఆ అమ్మాయి ఉన్నట్టుండి బొట్టు తీసేసి ఇది చేస్తుంటే ఏమైంది స్వరూప అని అడిగాను నేను. అడిగితే మతం ముచ్చుకున్న సారు అంది. అదేమిటి అని అంటే సువార్త మేడం వాళ్ళు ఇప్పించారు అది. అట్లానే అనుకున్నా. ఇంకా అంత అప్పుడు టైం కుదరలేదు, అప్పటికి ఇంత జ్ఞానము లేదు నాకు. అయితే ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏమైంది అని అంటే, నా అబ్జర్వేషన్, అది మీరు ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తారో ఏమిటో నాకు తెలియదు. మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్లో జరిగేది ఇట్స్ ఎ ఫ్రెండ్లీ డిస్కషన్. మీరు దయచేసి ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ ఎనీథింగ్. నేను అబ్జర్వ్ చేసిన గ్లోబల్ అరీనాలో జరిగే చేంజెస్ని బట్టి నేను ఒక వన్ లైన్ స్టేట్మెంట్ మీకు ఒకటి చెప్తాను. దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి, మీరు నాకు చెప్పండి ఇది నిజమో కాదో కూడా చెప్పండి. అదేంటి, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే, లో క్యాస్ట్ అని నేను అనకూడదు, లో క్యాస్ట్ అన్న మాట నేను అనకూడదు. కానీ చదువు రాని వాళ్ళని కానివ్వండి, లేబర్ని కానివ్వండి, విషయ జ్ఞానము అన్నది లేని వాళ్ళని కానివ్వండి, వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి మాస్లో కన్వర్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి. కన్వర్షన్స్ జరగడం అన్నది తప్పులేదు. ఈ రోజు రాత్రి నాకు యేసు ప్రభు కావచ్చు, ప్రాఫెట్ ముహమ్మద్ కావచ్చు, ఎవరైనా నా కల్లో కనిపించి వచ్చాయనంటే నేను వచ్చేస్తాను, నథింగ్ రాంగ్. మీ వీలు, మీ ఇష్టము, మీ నమ్మకం ఏదైనా ఉందో. ఇప్పుడు ఎవరిదో వీడియో చూస్తున్నాను, హీ హాజ్ బీన్ అ హిందూ ఫర్ సిన్స్ లాంగ్, బట్ సిగరెట్స్ గురించి తనకి దాని ఏమంటారు, సిగరెట్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. ఒక రోజు ఏదో జరిగింది, ఆ తర్వాత తను కన్వర్ట్ అయిపోయినాడు. ఓకే ఫైన్, ఇట్స్ అప్ టు హిమ్. కానీ ఓవరాల్గా మాసెస్లో చూసుకుంటే కనుక గ్లోబల్గా, ఇండియాలో నేనన్న మాట కాదు ఇది, ఎక్కడైనా కూడా గ్లోబల్గా చూసుకోండి, చదువు రాని వాళ్ళని కానివ్వండి, లేబర్ని కానివ్వండి, పని మనుషులు కానివ్వండి, వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళకి మాత్రమే మతబోధన జరుగుతుంది. నాకు మీరు ఎంత చెప్పినా కూడా నేను కన్వర్ట్ కాను, నేను ఆ డైరెక్షన్ తీసుకోను. ఎందుకనంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ఓన్ దిస్ వన్. కానీ నాకు ఒకటి ఉన్న డౌట్ ఏంటంటే, హలో చెప్పండి అంటున్నా. నాకున్న డౌట్ ఏంటంటే, ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి గొడవ మీకు తెలుసా, ఐడియా ఉందా? ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి నాకు తెలుసు, దాని గురించి తర్వాత వెళ్దాం. ముందు మీరు మాట్లాడే అదే నా డౌట్, నా బేసిక్ డౌటే అది. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. దాని ఇంపాక్ట్ ఇండియా దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అదే రూట్ ఫస్ట్ మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అబ్జర్వేషన్ చెప్పాను. చెప్పండి. మీ అబ్జర్వేషన్ అంటున్నారు కదా, అంటే మీరు స్వయంగా అబ్జర్వేషన్ చేశారా లేదంటే ఎవరైనా చెప్తే విన్నారా? ఒక మాట ఏనండి, చదువు రానటువంటి వాళ్ళు, అమాయకులు, ఇంకా ఎవరన్నారు? చదువు అంటే సార్ బేసిక్ ఒకటి చెప్తున్నా వినండి, చదువు డస్ నాట్ మీన్ ఏబిసిడి ఆర్ ఐఈ. లిటరేట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దీని ఏమంటారు నాలెడ్జ్.
లిటరేట్స్ అని అంటే ఏంటంటే స్కూల్ పోయినాయి. అందుకనే ఏమన్నాను, నేను జాబ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత నాకు ఇంత విషయ జ్ఞానం మీరు లేని మాట అన్నారండి ఇందాకలా, చదువు లేనటువంటి వాళ్ళని, అమాయకుల్ని, తర్వాత లో క్యాస్ట్ వాళ్ళని, వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసి మతం మారుస్తున్నారని మీరు అన్నారు. మీరు ఏ ఆధారంగా చెప్తున్నారు ఆ మాట? నేను చెప్పాను కదా సార్, ఫస్ట్ మా ఇంటి ముందు పని మనిషి అంటే మీ ఇంటి ముందు ఎవరు అంటే ఒకళ్ళని బేస్ చేసుకొని మీరు మొత్తాన్ని ఆ విధంగానే అవుతున్నారని అనుకుంటారా మీరు? మీరు అబ్జర్వేషన్ చేయడం అంటే ఎలాగంటే ఓవరాల్ గా అబ్జర్వేషన్ చేయాలి. మీరు ఒకళ్ళని పట్టుకొని ఇది చేయడం అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతానండి, మీరు ఏనండి నేను చెబుతాను ఒక్క మాట నేను చెబుతానండి. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. అది ఎందువల్ల కరెక్ట్ కాదంటే నిత్యానంద అని ఒకడు ఉన్నాడు. మీరు అట్లా కాదు నిత్యానంద అని ఒకడు ఉన్నాడు అంటున్నా నేను. నిత్యానంద అంటే ఎక్కడ? తమిళనాడు ఆయన? కర్ణాటకలో. ఉంగరాలు చుట్టూ ఆయన అదేదో సీడీ చేశాడు. పొద్దున్నే పగలంతా రామాయణ మహాభారతాలు బోధించి రాత్రి వచ్చేసరికి వచ్చే అమ్మాయిలతో గందరగోళం చేస్తుంటాడు అక్కడ కొట్టుబడ్డాడు. సో ఇప్పుడు వాడు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఉండవు స్వామీజీలు బాబాలు మొత్తం అలాంటి వాళ్ళే అని నేను స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, మీకు ఎలా ఉంటది? ఒప్పుకుంటారు దానికి? ఇప్పుడు మీ ఇంటి ముందు ఒక పని మనిషి ఎవరో, మీ ఇంటికి వచ్చే పని మనిషి ఎవరో ఒక ఆవిడ, ఇప్పుడు ఆవిడ ఎలా ఒకటండి నాకు ఆడ క్లారిటీ మీరు ఇవ్వలేదు నాకు. నేను మారాను అంటుంది ఎవరు, ఆమెను ఎలా మార్చారు, ఎవరు మార్చారు? మీ దగ్గర సమాధానం ఉండి చెప్పండి. వాళ్ళు ఎవరు మార్చారు అన్నదంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది మీ ఇంటి పని మనిషిని అంతేనా? అబ్జర్వ్ చేసిన పని మనిషిని ఒక్కడనే కాదు సార్, చాలా మందిని నేను రాజమండ్రిలో చూస్తున్నాను. నేను మా అత్తగారు మామగారు వాళ్ళు రాజమండ్రి. సరే నాకు ఇప్పుడు మీ పని మనిషి ఎలా మారిందో చెప్పండి నాకు ముందు. ఎవరు కన్వర్ట్ చేశారు, ఎలా కన్వర్ట్ చేశారు? మా ఇంటి ఎదురుగుండా వాళ్ళు క్రిస్టియన్ సార్, వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్సే. అంతకుముందు వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్స్. వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి చేశారు అని చెప్పి సువార్త మేడం చేసింది అని చెప్పింది. అది ఎలాగా? అయితే ఓవరాల్ అది ఎలా చేశారన్న నాకు తెలియదు సార్. వై డూ వాంట్ గెట్ ఇంటూ డీటెయిల్స్? నేను అడిగేది ఒకటే నేను చెప్పానండి, మెజారిటీ చదువు రానుడైనా చదువు వచ్చినోడైనా ఇంకోళ్ళైనా పేదోళ్ళైనా ధనవంతులైనా ఒకళ్ళు ఒక మాట చెప్పి మీరు వచ్చి ఇక్కడికి వచ్చేసేయండి వచ్చేస్తారా కళ్ళు మూసుకొని? జరగచ్చు సార్. ఎట్లా జరగచ్చు? ఎట్లా జరిగింది? ఇండియా ఏపీలో తమిళనాడులో అలాగే జరుగుతుంది సార్. నేను అనేది ఒకటేనండి, ఇప్పుడు ఎవడో వచ్చి మీరు మతం మారండి అంటే తక్కువ మతం మారతారా? అంటే మీ ఏదైతే అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ హిందూ మతం అనేది అంత బలహీనంగా ఉందా, అంత చీప్ గా ఉందంటారా? మీరు చెప్పి అంత వీక్ గా ఉందంటారా? యూ గాట్ టు ద రైట్ పాయింట్. ఇప్పుడు అందుకనే కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. వచ్చేది చెప్పండి. మీరు ఇప్పుడు అన్న మాటలో ఏదైతే ఉందో, నేనే నాలెడ్జబుల్ పర్సన్ కాదు. అప్పట్లో జాబ్ చేశాను. అది BA అయిపోయిన తర్వాత, చదువు అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చి 4-5 years అయిన తర్వాత కూడా నాకు ఇప్పుడున్నంత నాలెడ్జ్ లేదు. అలాంటిది ఒక ఇంట్లో కనీసం స్కూల్ కూడా వెళ్ళని అమ్మాయి, పని మనిషి చేస్తున్న అమ్మాయి, అప్పుడేంటి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ తెలియదు, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ తెలియదు, ఈ కమ్యూనిస్టులు వెస్ట్ బెంగాల్లో ఏం చేశారో తెలియదు. ఇవన్నీ నాలెడ్జ్ తెలియదు. అప్పట్లో ఇంటర్నెట్ కూడా ఇంతగానం లేదు. ఇంటర్నెట్ వాడుకోండి, మీరు వాడుకోండి, మేము వాడుకుంటాం. అలాగే జరిగిన జ్ఞానం వల్లనే నేను మీకు ఈరోజు కాల్ చేయాల్సి వచ్చింది. కాల్ చేయగలిగాను కూడా. ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ విల్ బి ఏ ఫ్రెండ్లీ కన్వర్జేషన్. అలాంటిది మీరు ఆ అమ్మాయికి ఆ రోజు నాడు 10-15 years బ్యాక్ ఈ నాలెడ్జ్ ఉండుంటుంది అంటారా, ఇలా క్రాస్ క్వశ్చన్ చేసే అంత? నేను అనేది అదేనండి, నేను అంటే నా అమ్మాయి గురించి కాదు, ఓవరాల్ గా మీరు అన్న దాని గురించి చెబుతున్నా. ఆ వీక్ అని అన్నారు చూడండి, అదే పాయింట్ పట్టుకొని. అది వీక్ అంటే మతం, మీ మతంలో వీక్ అంటున్నాను నేను. మీ మతం అంటే మీరు నమ్ముతున్న గ్రంథాల్లో మీ విశ్వాసంలో అంత వీక్ గా ఉందని అడుగుతున్నాను. నేను పర్సన్స్ వీక్ అంటలేదు నేను. ఒక మాటేనండి, నేను కంప్లీట్ గానే మాట్లాడుతున్నాను. నేను వీళ్ళని వీక్స్ అంటలేదు నేను. మీరు అప్పుడు దాకా వాళ్ళ విశ్వాసాన్ని కలిగి ఉంటారు కదా. వాళ్ళు హిందువులు గాను మాట అండి, వాళ్ళు నేను వినండి, చెప్పేది పూర్తిగానండి, తర్వాత మాట్లాడదు. ఇప్పుడు ఆ అమ్మాయి అప్పుడు దాకా హిందూ మతంలో ఉంది, బొట్టు పెట్టుకుంటుంది, అన్ని చేస్తుంది. అంటే రాముడినో కృష్ణుడినో ఎవరినో పూజిస్తుంది దేవుడుగా, అవునా? ఇప్పుడు ఆ టైంలో ఎవరో వచ్చి నువ్వు మతం మారమ్మా, నువ్వు ఇటు వచ్చేసే అని చెప్తే ఆవిడ వెంటనే అదంతా వదిలిపెట్టేసి అవతలకు వచ్చింది అంటున్నారు. అంటే అంత అమాయకంగా, అంత అజ్ఞానంగా ఎవరు ఉంటారండి, అంత దారుణంగా? ఇటు వచ్చేసేంటంటే టక్కున వచ్చేస్తారు. ఇంకా మధ్యలో ఎంత వ్యవహారం జరిగి ఉంటది, ఆవిడ ఎంత ఆలోచించుకొని ఉంటది అమ్మాయి? కరెక్ట్. ఓవర్ నైట్ జరిగిపోయింది అనట్లేదు సార్, ఓవర్ నైట్ జరిగిపోయింది అనట్లే. ఇప్పుడు
వాళ్ళైనా ఆలోచించుకోవడానికి వాళ్ళు కొద్దిగా టైం ఉంటుంది. వాళ్ళని కౌంటర్ చేసే వాళ్ళు ఎట్లా ఆలోచించుకుంటారు? ఇప్పుడు ఎట్లాగండి ఒక వ్యక్తిని నువ్వు కన్వర్ట్ అవ్వు అని అంటే ఎట్లాగ అవుతారు అంటున్నాను నేను అనేది. పర్సువేడ్ చేయడం అన్నది మీ వాళ్ళు చేస్తున్నారు, చేయండి, పర్వాలేదు. కానీ నేను అనేది వెన్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫేత్ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద అదేంటి దీనివల్ల మా హిందూయిజంలో ఉన్న మూఢనమ్మకాలు అయితే ఏమిటి, వేదాల్లో ఉన్న బీఫ్ ఈటింగ్ అయితే ఏమిటి, ఐ వాజ్ జస్ట్ వాచింగ్ యువర్ వీడియో. హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలు అంటే ఇది మీరు కల్పించినా మీ గ్రంథాల్లో ఉన్న మూఢనమ్మకాలు? గ్రంథాల్లో ఉన్న మూఢనమ్మకాలు సార్ ఒక్క మాట చెప్తాను సార్. ఇప్పుడు అక్కడ దాకా వద్దు, నేను ఇంకా చెప్తున్నాను వినండి. అసలు సంస్కృతం భాషని ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రస్తుతానికి ఉన్న జన నాలెడ్జ్ అంత గొప్పగా ఏం లేదు. ఓకే, సంస్కృతం ఎవరు చెప్పారు సార్? ఒక నిమిషం సార్, ఎవరు చెప్పారు అన్నాను నేను. మీరు ఇందాక మాట్లాడారు కదా, నన్ను మాట్లాడినవ్వండి. ఇప్పుడు వాడుక భాష అనేది వేరు, సంస్కృతం వేరు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇజ్రాయెల్ స్క్రిప్ట్ కానీ ఇజ్రాయెల్ లాంగ్వేజ్ కానీ చదవగలరా? లేదు, బికాస్ అది వాడుక భాషలో లేదు కాబట్టి. తెలుగు, హిందీ ఈజీగా ఉన్నాయి, ఇంగ్లీష్ ఈజీగా ఉంది కాబట్టి. యాక్చువల్లీ హీబ్రూ భాష, బైబిల్ వాజ్ క్రియేటెడ్ ఇన్ హీబ్రూ, బైబిల్ రాసేది హీబ్రూ భాషలో. ఓకే, హీబ్రూ భాషలో మీరు చదవమంటే మీరు చదవలేరు, సంస్కృతం చదవమంటే నేను చదవలేను. చదువుతాడండి హీబ్రూ భాష, హీబ్రూ వాడు చదువుతాడు, సంస్కృత భాష సంస్కృతం వాడు చదువుతాడు. కరెక్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఉందో తనకి షీ వాజ్ బీయింగ్ అట్లా కాదండి. ఇప్పుడు మీరు హీబ్రూ భాష మీరు చదవలేరంటే నేను చెబుతుంది ఏంది, సంస్కృతం అనేది మన దేశ భాష కాదా? మన భాషే. మరి మనవాళ్ళు మీరు అది లేదంటున్నారు కదా, మీరు మనవాళ్ళు చదవలేరు అంటున్నారు కదా, అంత నాలెడ్జ్ లేదంటున్నారు కదా మీరు. ఇప్పుడు ఆల్రెడీ మాటేనండి, ఇప్పుడు ఆల్రెడీ సాంస్క్రిట్ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంస్కృతం తెలియదు అంటున్నారు మీరు. వాళ్ళకి రాదని లేదు. మరి అదే మీరు అంటున్నారు నాలెడ్జ్ లేదు, దాన్ని అర్థం చేసుకుని నాలెడ్జ్ లేదని మీరు అంటున్నారు కదా. ఒక్క నిమిషం, నేను నా లాజిక్ కానీ స్టెప్ బై స్టెప్ ఒక్కసారి మాట్లాడినాడు పూర్తిగా. ఓకే, వాడుక భాష వేరు, విచ్ ఇస్ సంథింగ్ లైక్ యాజ్ గుడ్ యాజ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ కైండ్ ఆఫ్ థింగ్, అంటే రోజు మాట్లాడుకునే భాష. ఇప్పుడు సంస్కృతంలో తెలుగే మన జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడితే సరిగా అర్థమైతే మనకి తెలుగు అర్థం కాదు, మాకు అర్థమైందండి. జయప్రకాష్ నారాయణ మాట విను, జయప్రకాష్ నారాయణ మాట్లాడేది అక్షరాలు మాకు పర్ఫెక్ట్ కరెక్ట్గా అర్థమైంది, మాకు మీకు అర్థం కాదు, అది మీ ప్రాబ్లం అంటే, అది మీ ప్రాబ్లం అంటే, మాకు బాగా ఫైన్, నో ప్రాబ్లం. అయితే ఒకటి విషయం సార్, మీరు అనేది అంటే వెన్ యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ఫేత్, ఆర్ యూ ట్రాన్స్ఫరింగ్ ద రియల్ పొలిటికల్ ఇష్యూ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్తీన్? ఏమండి, ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి నేను ఖచ్చితంగా మాట్లాడదాం, ఇప్పుడే మాట్లాడదాం మనం, అది ఎప్పుడో కాదు. నేను అంటుంది ఏంటంటే మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారంటున్నాను, నేను ముందు దాన్ని సరి చేసుకోవాలంటున్నాను. ఏ స్టేట్మెంట్? ఈ చదువు రానటువంటి వాళ్ళని, లో క్యాస్ట్ వాళ్ళని మతం మారుస్తున్నారని మీరు ఏదైతే చెప్తున్నారో ఇన్ఫర్మేషన్, అది ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లాగండి? ఎవడో ఏదో చెప్తే మీరేమైనా అబ్జర్వ్ చేశారా? మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఎవరో మారారండి, మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి మారింది, పని మనిషి అంటున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే ఆఫీసర్లు కూడా మారారు, కలెక్టర్ లాంటి వాళ్ళు కూడా మారారు, ఐఏఎస్ చదివిన వాళ్ళు, ఐపీఎస్ చదివిన వాళ్ళు కూడా మధ్యలో మారారు. మరి వాళ్ళకి ఎట్లా చదువు లేదని మారారు వాళ్ళు? పర్సెంటేజ్ ఏమండి? పర్సెంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఎంతమంది లేరు మీ చర్చికి వెళ్ళిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? వందల ఎంతమంది ఉన్నారు? 40% ఉన్నారు. 40% చూపిస్తాను నేను, 40% ఎంప్లాయీస్ చూపిస్తాను నేను, చదువుకున్న వాళ్ళని. ఎంప్లాయీస్ కాదండి సార్. ఒకటి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి నాలెడ్జ్ పూర్తిగా ఉన్న వాళ్ళకి చెప్పండి సార్. నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో? నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నేను ఒకటండి, ఇది మన విశ్వాసానికనో చదువు సంబంధం లేదు కదా, అంత సీన్ లేదు సార్. అలా లేదు సార్. ఇప్పుడు నేను చదువుకున్న చదువు ఏదైతే మేము ఫాలో అయ్యే వేదలు కానీ ఏవైతే ఉన్నాయో అది నేను ఏ రోజు చదువుకోలేదు. మేము ఫాలో అవుతున్న లివింగ్ అది మాత్రమే, లివింగ్ మాత్రమే. మా తల్లిదండ్రులు చెప్పింది మాత్రమే తప్ప వేదాల్లో నిజంగా ఇలా ఉందా లేదా అంటే మా నాన్నగారు నాకు చెప్పలేరు, ఎందుకంటే ఆయన సంస్కృతం చదువుకోలేరు. సంస్కృతం అన్నది మీరంతా గుడ్డిగా ఫాలో అవుతున్నారు, ఏదో మీ ముత్తాతల కాలం నుంచి అట్లా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరంతా గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఒక 2 సంవత్సరాలు మీరు ఎప్పుడు కూడా దాని గురించి చదవలేదు, దాని గురించి తెలియదు మీకు. అవసరం లేదు సార్ మాకు. ఎందుకంటే అదే మీరేంటంటే మీరు మూర్ఖంగా గీత తీసుకొని కూర్చున్నారు. మా పూర్వకాలం నుంచి మేము భారతదేశంలో ఉన్నాం కాబట్టి మా పూర్వీకులందరూ కూడా ఈ మతాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మేము కూడా ఆ మతంలోనే ఉంటాం. అది కరెక్టా కాదని అది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కానీ అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ మాకు లేదన్నారు మీరు. అది ఏదన్నా కానీ అది మంచి కానీ చెడు కానీ మేము దాంట్లోనే ఉంటాం. మీరు అంటుంది అదే కదా, అది మంచి కానీ చెడు కానీ ఏదన్నా కానీ మాకు అనవసరం.
మా పూర్వీకులు ఆ మతంలో ఉన్నారు కాబట్టి మేము కూడా ఆ మతంలో ఉంటాం. మీరు మాట్లాడండి. అది నిజం గానీ అబద్ధం గానీ ఊహాజనితం గానీ ఏదన్నా గానీ మేము ఉంటాం ఆ మతంలోనే. ఒక్క నిమిషం. మీరు అనేది అదే కదండి. ఇప్పుడు మీరు అంటున్నారు మళ్ళీ కాదంటున్నారు మరి తర్వాత. మీరు అర్థం చేసుకున్న దానికి మీరు మాట మారుతున్నారు అక్కడ. మీరు ఏమంటున్నారంటే అది మేము దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఇప్పుడే మీరు ప్రెసెంట్. లేదు సార్, ఎందుకు అని అంటే బతకడం తెలిసి ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారంటే మీరు సార్. లేదు, ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారా దాని గురించి? ఖచ్చితంగా అదే కాదు. నేను ముందు ఏదైతే హిందూ మతంలో చెప్పానండి. నేను ముందు ఏదైతే హిందూ మతంలో ఉన్నానో, నేను ఏదైతే ముందు హిందూ మతంలో ఉన్నాను, హిందూ మతం గురించి పూర్తిగా తెలుసుకున్నాను. పూర్తిగా దాంట్లో లోపం ఉంది కాబట్టి చెప్పానండి. దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. దేవుడు అనేవాడు వ్యభిచారం చేయకూడదు. దేవుడు అనేవాడు ఎదుటివాడి భార్యని సేవని నాశనం చేయకూడదు. దేవుడు అనేవాడు పవిత్రంగా ఉండాలి. దేవుడు అనేవాడు పాపిగా ఉండకూడదు. మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు సార్. హిందువులు అనేవాడు 7 రోజులు ఆలోచించగలదు. మినిమం నాలెడ్జ్. దేవుడు అనేవాడు ఎన్ని దుర్మార్గాలు చేస్తాడా? ఎదుటివాడు ఇప్పుడు ఆడవాళ్ళు స్నానం చేస్తాడు, తొమ్మిది చూస్తాడా దేవుడు అనేవాడు? మన ఎవరైనా చేస్తే మనం ఏం చేస్తామండి? దేవుడు అనేవాడు దండం పెడతామండి, చెప్పు దగ్గర కొడతామని అలాంటి వాడు ఎవరైనా వస్తే. దేవుడు ఇలాంటి మినిమం నాలెడ్జ్ అని ఉండాలండి. మీరు ఏదైతే మా పూర్వీకులు దాంట్లోనే ఉన్నారు, మా వాళ్ళంతా దాంట్లో ఉన్నారు కాబట్టి మేము ఆలోచిస్తున్నాం దాని గురించి, మేము దాంట్లోనే ఉంటామని చెప్పి మూర్ఖంగా మీరు ఒక గీత తీసుకొని బావిలో కప్పలా ఉంటే ఉంటండి. మీరు మీ నష్టం మీది కదా, మాకు కాదు కదా. మీరు చెప్పడం వరకు మా పని, తర్వాత మీ ఇష్టం అంతా కూడా. ఒక్క నిమిషం. మీరు ఆలోచించారన్నారు, నేను ఆలోచించాను. ఒక మాటనండి. నేను చదువుకునే రోజుల్లో ఎవడైనా ఒక మాటనండి. నేను చెప్పేది కంప్లీట్ కానీ ఇట్లా మీరు అడ్డం చదువుతున్నారు మధ్యలో. నేను చెప్పేది కంప్లీట్ కానీ తర్వాత మీరు మాట్లాడండి. నేను చెప్పేది మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడి నేను ఫోన్ పెట్టేసేయండి. నేను చదువుకునే రోజుల్లో ఎవడైనా సరే శివుడిని ఎవడైనా ఒక మాట అంటే పక్కన ఎవడైనా సరే కొట్టి మాట్లాడేవాడిని. తర్వాత రెండో మాట ఎవరా నువ్వు మా శివుని పట్టుకొని ఇలా అంటావు, నువ్వు మా గ్రంథాన్ని పట్టుకొని ఇలాగ అంటావు నువ్వు అని చెప్పేసి కొట్టి మాట్లాడాను. అలాంటి నేను ఎందుకు ఎవరు ఒక మాట వినలేదు. నేను గ్రంథాలు చదువుతున్న క్రమంలో హిందువుల యొక్క మత గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాలను చదువుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు చదువుతున్న క్రమంలో దేవుడి యొక్క క్యారెక్టర్ ఎలాగుందంటే సామాన్యమైనటువంటి మానవుడు కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి అవన్నీ. నేను వాళ్ళని దేవుడు యాక్సెప్ట్ చేయాలి? పాపాలను తొలగించేవాడు దేవుడు అవుతాడు కానీ పాపాలు చేసేవాడు దేవుడు ఎందుకు అవుతాయా? భర్త లేనప్పుడు వేరే వాళ్ళ పరాయి స్త్రీ వచ్చి ఫోన్ చేసేవాడు, రేపు చేసేవాడు దేవుడు అవుతాడా? కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండొద్దు మనకి. నేను ఆ విధంగా ఆలోచించాను. నువ్వు అంటున్నావు కదా, నువ్వు అడిగానని నేను చెప్తుంటే మీరు ఇంట్లో నువ్వు ఆలోచించావనే దాన్ని సమాధానం చెబుతున్నా. అది కనీసం యాక్సెప్ట్ చేసేటువంటి స్థితి లేదు మీకు, కనీసం వినే ఓదుకోలేదు మీకు. మీరు అడిగిన ప్రశ్న సమాధానం, నేను చెప్పేటువంటి సమాధానం వినే ఓదుకోలేదు మీకు. మధ్యలో అడ్డు తగులుతున్నాను. ఎందుకంటే మీరు ఒప్పుకోలేకపోతున్నారు. మీరు ఉన్నటువంటి స్థితి, మీరు దేవుళ్ళని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఏం దుర్మార్గాలు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఏదైతే మా తల్లిదండ్రులు మా పూర్వీకులు మతంలో ఉన్నారు కాబట్టి మేము కూడా అదే మతంలో ఉంటాం. అది ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ మాకు అనవసరం అనుకునే మేమేం చేయలేం. అది మీ ఇష్టం. సార్ ఒక్క నిమిషం. మీరు అన్ని కరెక్టే. వాటిని ధర్మ సందేహాలు అంటారు. ఓకే, ధర్మ సందేహాలు అంటారు, దుర్మార్గాలు అంటారు. హిందూ మతంలో ఉన్నటువంటి దేవుళ్ళు చేసి దుర్మార్గాలు అంటారు. ధర్మ సందేహం లేదు. ఇంకా మధ్యలో మళ్ళీ పేరు పెడతాం. వాటిని మీరు చెప్పేది ఎలా ఉంది చెప్పమంటారా? మీరు చెప్పేది ఎలా ఉంది ధర్మ సందేహం అనేది? మీరు ఎలా ఉంది చెబుతానండి. ఈ మధ్య వీళ్ళు ఉంటారు కదా, మన మీడియాలో వస్తా ఉన్నారు ఎవరన్నా లేడీస్ మాకు హీరోయిన్ వేసేయండి అని వెళ్తే అక్కడికి వెళ్తే మీరు కమిట్మెంట్ అడుగుతారు అంటారు. కమిట్మెంట్ అని వాస్తవానికి అది వ్యభిచారం అనే మాట అనాలి. అక్కడ ఆడాల్సినటువంటి మాట ఏంటంటే వ్యభిచారం అని అడగాల, వాడాలి ఆ పదం. వాళ్ళు ఏమన్నారు కమిట్మెంట్ అన్నారు అందంగా. అలాగే మీరేదో ధర్మ సందేహం అనేస్తున్నారు. మీరు ధర్మ సందేహం దుర్మార్గం అంటారు వాటిని. దేవుళ్ళు హిందూ మతంలో దేవుళ్ళుగా పిలవబడినటువంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అంటారు వాటిని. మీరు కమిట్మెంట్ అన్నట్టు ఏదో అందంగా నాలుగు చెప్పేసుకుంటే దుర్మార్గాలు లేదు. మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఏంటంటే ధర్మ సందేహాలు కదా, అవి ధర్మ సందేహాలు కాదు సార్, ఈ దుర్మార్గాలు అంటారు. అది తెలుసుకోండి అన్నాను నేను తెలుసుకోండి అని చెప్తున్నాను నేను. నాకు తెలుసండి అవి. ఎట్లా తెలిసింది? ధర్మ సందేహాలు కాదు సార్, అవి దుర్మార్గాలు అంటారు. ఇప్పుడు ఎవరైనా మీ ఇంట్లో స్నానం చేసినప్పుడు తొమ్మిది చూస్తే ధర్మ సందేహం అంటారు. దుర్మార్గాన్ని కొట్టుకొని వాళ్ళకి అంతా పడేసాడు చెప్పు తెగేలాగా. సార్ ధర్మ సందేహం అంటారు అని చెప్పండి నాకు. సార్ ఒక్క నిమిషం సార్. ధర్మ సందేహం వచ్చింది పలానోడికి అని చెబుతారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది ఒకసారి గమనించండి. మీరు ఎవరన్నా కానివ్వండి సార్, నేను అంటుంది అది కాదు. మీరు అన్న మాటలకి నేను సమాధానం చెప్తున్నా.
మీకు ఎందుకు కోపం వచ్చిందన్న అర్థం కాదు. కోపం కాదు అది కోపం కాదు, ఆవేదన అంటారు దాన్ని. ఎందుకంటే మీరు ఇంత అమాయకంగా ఉండి మీరు ఎదుటి కొట్టుకుని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు అంటే ఎవరు అంత సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఒక విశ్వాసం వదులుకొని అవతల రావటం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? అక్కడ మనసు మార్చుకుంటున్నారు. అది మతం మారడం కాదు. రైతులు లేక పైన ఎదుటి వాళ్ళ మనసు మారుస్తున్నారు. ఏది మంచి ఏది చెడు తెలుసుకునే జ్ఞానం నేర్పుతున్నారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వెంటనే ఏది మంచి ఏది చెడు తెలుసుకుని మంచి వైపు వస్తున్నారు. మీరు అది వదిలిపెట్టి లేనిపోయి ఎమ్మెల్యేస్తారు ఎందుకండి? ఇలా చదువుకున్న వాళ్ళు ఎంతమంది మారట్లేదు? చదువుకున్న వాళ్ళు ఎంతమంది మారట్లేదు? మరి వాళ్ళ సంగతి ఏం చెప్తారు? మీరు నా మాట వినట్లేదు. మీరే మాట్లాడుతున్నారు పూర్తిగా. మీరు మధ్యలో అడ్డదలుతున్నారు కదా. నేను మాట్లాడేది అంటున్నారా మీరు? నేను మాట్లాడేది అడ్డదాలు పొద్దుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆగండి ఉండండి పొద్దుగా మాట్లాడుతున్నా. మాట కంప్లీట్ కానిట్లేదుగా. మాట కంప్లీట్ అయినాక ఉండి తర్వాత మాట్లాడితే సరిపోద్ది. అంటే మీరు నేను చెప్పేయాలని మీరు ఏంటి ఉన్నాయి నిజాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సార్. మీ దేవుళ్ళ గురించి మీ దేవుళ్ళు చెప్పినటువంటి దుర్మార్గాలు, మీ దేవుళ్ళు చేసి దుర్మార్గాలు చెబుతుంటే కూడా జీర్ణించుకునే స్థితిలో మీరు ఉన్నారు, వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. అది కూడా దానికి మేమేం చేస్తాం చెప్పండి? మీరు ఏం చేయకండి సార్. మీరు ఇప్పుడు మీరు అన్నమాట తప్పని నేను అనట్లే. అవన్నీ దాని ధర్మ సందేహాలు అంటే ధర్మ సందేహాలు కాదు సార్, దుర్మార్గాలు అంటారు సార్. ఎవడన్నా తప్పు చేసినప్పుడు దుర్మార్గం ఎవడన్నా దుర్మార్గం చేస్తే దాని ధర్మ సందేహం ఉండవు. ఎవడైనా ఒక స్త్రీని రేప్ చేసినప్పుడు దాని ధర్మ సందేహం అంటారు. దాన్ని వాడు తప్పు చేశాడు, వాడు విచారం చేశాడు, వాడు శిక్షార్హుడు, వాడు దుర్మార్గుడు అంటారు. మీరు ధర్మ సందేహాలని ఎవడు అంటారండి? ధర్మ సందేహాలు అంటారేంటి మీరు? సరే ఓకే. ఇప్పుడు రేప్ చేయడం దీని గురించి కాదు టాపిక్. ఇప్పుడు టాపిక్ దాని గురించి కాదు. రెండే పాయింట్లు. ఒకటి, నేను అన్నది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో వీళ్ళని ఎవరండి కన్వర్ట్ చేసేది? ఎవరండి ఎట్లా కన్వర్ట్ అవుతారని చెప్పండి నాకు. పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ లెక్క ఇప్పుడు మీ ప్రాస్పెక్టస్ లోనే ఆలోచిద్దామండి. పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారండి. చూద్దాం మీ మాట ప్రకారం నేను అడుగుతున్నా ప్రశ్న. పేదవాళ్ళు ఉన్నారు, డబ్బు లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, చదువు రాదు, పేదవాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి మాటలని మధ్యలో కోపం వచ్చింది నాకు. ఎందుకు కోపం? మరి మీరు చెప్పే మాట ఎందుకంటారు? మీరు అడిగిన నేను ప్రశ్న అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి తర్వాత. సరే చెప్పండి. మీరు సమాధానం చెప్పేటప్పుడు నేను మాట్లాడను. అర్థమైందా? ఆన్లైన్ లో ఉండాలి. ప్రశ్న ఆన్లైన్ లో ఉండాలి. మీరు సమాధానం చెప్పేటప్పుడు నేను మాట్లాడను. ప్రశ్న ఆన్లైన్ లో ఉండాలి. 1 లైన్ లో కాదు 2 లైన్ లో ఉంటుంది. పెద్ద ప్రశ్న అయినప్పుడు 2 లైన్స్ కూడా వచ్చేది. మీరు రోజు పట్టాలా? సరే చెప్పండి. లేదంటే ఫోన్ పెట్టేసేయండి. చెప్పండి. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, కట్టిన వీళ్ళు చదువు రానటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఉంటారండి. మీరు అన్నట్లు క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరకు పోయి ఎట్లా వీళ్ళు కన్వర్ట్ చేస్తారు క్రిస్టియన్స్? మీరు చెప్పండి. మీరు అబ్జర్వ్ చేసామన్నారు. ఏం చెప్తారు వాళ్ళు ఎలా అంత ఈజీగా ఎలా కన్వర్ట్ అవుతారు? ఏం చేస్తారు? దాని వ్యవహారం ఏంటి చెప్పండి. మీరు చేసిన అబ్జర్వేషన్ చెప్పండి. ఇంగ్లీష్ లో పర్సువేడింగ్ అని ఒకటి ఉంటుంది. పర్సువేడింగ్ అని అంటే ఒకసారి ఏమండి నాకు ఇంగ్లీష్ పాఠాలు లేదా ఇంకో పాఠాలు నాకు చెప్పమని తెలుగులో చెప్పండి. అంటే నాకు ఇంగ్లీష్ రాదు లేండి, అందుకే చెబుతా. నాకు తెలుగులో చెప్పండి. తప్పలేదు చెప్పండి. మీరు తెలుగులో చెప్పండి. మంచిదే. నా తెలుగులో చెప్పండి. పర్సువేడింగ్ అని అంటే ఒక సేల్స్ వాళ్ళు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అని అంటే వెనకాలి దాని గురించి బెనిఫిట్స్ చెప్పడం. దాని బెనిఫిట్స్ చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే అవతల ఉన్న సేమ్ కాంపిటీటర్ ప్రోడక్ట్ యొక్క డిసడ్వాంటేజెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మేబీ నేను బహుశా తప్పుదారిలో వెళ్తున్నానేమో అన్నది జరిగి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎలాగ అన్నాను నేను అనేది మీకు అర్థం కావట్లేదు. ఎలాగ జరుగుతుంది చెప్పండి. సార్ ఒక నిమిషం. ఓవర్ నైట్ జరగవు ఏవి కూడా. ఓవర్ నైట్ అంటే నేను చెప్పట్లేదు సార్ మీకు. నేను నా ప్రశ్న మీరు క్లారిటీ సమాధానం చెప్పండి. నాకు వేరే సోది వద్దు. నాకు క్రిస్టియన్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళతోటి ఎలా మారుస్తున్నారు చెప్పండి నాకు. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ అమ్ముకున్న డబ్బులు తీసుకుంటారు సార్. వీళ్ళు ఏం డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర? ఇప్పుడు నువ్వు ప్రొడక్ట్ ఎలా పోలుస్తా ఉన్నా నేను అనేది. ప్రొడక్ట్ ఎలా పోలుస్తాను? ఒక్క నిమిషం. ప్రొడక్ట్ అమ్ముకునేవాడు వ్యాపారం చేసాడు, వస్తువుని అంటగట్టి డబ్బులు తీసుకున్నాడు, అమ్ముకుంటాడు. ఊరనే వాడు కదా. మరి ఇది డబ్బులు అమ్ముకునేది కాదు కదా. దీని ప్రొడక్ట్ ఎలా పోలుస్తాను? నా సమాధానం ఇంకా అవ్వలేదు. ఒక్క నిమిషం ఉండండి. ప్రోడక్ట్ అమ్మడానికి జరిగినప్పుడు సేల్స్ అని అంటే ఎలా జరుగుతుంది అని చెప్పాను నేను మీకు. అది అయిన తర్వాత వీళ్ళకే అనిపించి వీళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళు కన్వర్ట్ చేయడం ఒకటే కాదు, చప్పట్లు 2 చేతులు కలిస్తేనే అవుతుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అదే అలాగనే జరుగుతుంది. ఏం చెప్తున్నారు అన్నాను సార్ నేను అనేది. ఏం చెప్తున్నారు నాకు తెలుసా. నా దగ్గరకు వచ్చి ఉంటే కనుక నేను అబ్జర్వ్ చేశాను అన్నారు కదండి సార్. మీరు మరి తెలియకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను అబ్జర్వ్ చేశాను అన్నారు కదా మీరు. ఇప్పుడు మీరు తెలియకుండా విషయం ఏంటో తెలియకుండా నేను అబ్జర్వ్ చేశానని ఒక మాట అంటే సరిపోయిందా? ఇప్పుడు మీరే చెప్పారు సార్. ఇదేమిటి దానిలో అదేంటి ఎవరో స్నానం చేస్తుంటే వాడిని చెప్పు తీసుకు కొడతారు
మన యేసుప్రభు అలా స్నానం చేస్తుంటే కొట్టరు సార్. స్నానం చేసి ఆడవాళ్ళని కూడా తొంగి చూస్తే వాడిని కొడతారు చెప్పు చేసి. స్నానాలు చేసే వాళ్ళని ఎందుకు కొడతారు? మీరు కన్ఫ్యూజన్ లో మీరు మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అటెన్షన్ లో రండి. 1 minute. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన నేను స్నానం చేసేవాడిని కొడతారని ఎందుకు చెప్పా? స్నానం చేసే వాళ్ళని కొట్టరాని కాదు, మీరు వినండి నా మాట. మీరు అక్కడ చెబుతున్నారు. మీరు అటెన్షన్ లో రండి. ఒక నిమిషం ఉండండి. నేను ఐ మీన్ వెరీ మచ్ అటెన్షన్. నేను అందుకనే స్నానం చేసే వాళ్ళని, ఇప్పుడు లేడీస్ ఎవరైనా స్నానం చేసే వాళ్ళని అట్లా చూస్తే కొడతారని చెప్పాను నేను. మీరేమన్నారు ఇప్పుడు? స్నానం చేసే వాళ్ళని కొడతారని మీరు చెప్పారు అన్నారు. నేను ఎప్పుడు చెప్పాను అన్నమాట? స్నానం చేసే వాళ్ళు ఎవరు కొడతారు? స్నానం చేస్తే ఒళ్ళంతా గబ్బులు పోతుంది. స్నానం చేస్తే రోగాలు వస్తాయి, చర్మవ్యాధులు. అవన్నీ వదిలేండి. మీరు అన్నమాట అది కాదు. మీరు అన్నమాట ఏంటి అంటే స్నానం చేస్తూ ఉంటే చూసే మగవాడు వాడు దేవుడు కాదు, అదేమిటి ఇంకో 4-5 ఏవో కేసెస్ ఏవో చెప్పారు మీరు. ఇలాంటివి వాళ్ళు అసలు కనీసం గ్రంథాలు చదవలేదు, వాళ్ళు మేమే చదువుకోలేదు వేదాలు, మాకే తెలియదు ఇలాంటివి డౌట్లు వస్తే మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు మాకేం చెప్పారంటే ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు అని చెప్పారు. సేమ్ థింగ్ కన్వర్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదు సమాధానం. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చెప్తారు. ఒక్క నిమిషం ఉండండి. ఇంకా అయిపోలే. అలాగే ఇప్పుడు మేమేం వేదాలు చదువుకోలేదు, మా వాళ్లే వేదాలు చదువుకోలేదు, మాకు తెలియదు. వేదాలు చదువుకున్నా కూడా మంత్రోచ్చారణకు కానీ ఆశీర్వాదం చేయడానికి కానీ వేదాల మీద పఠనం చేసిన వాళ్ళు ఇక్కడ మా చుట్టుపక్కల ఎక్కడ పెద్దవాళ్ళు లేరు. కొంతమంది ఉన్నారు. మీకు నిజంగా ఇది ఏమిటి అన్నది ఆన్సర్ కావాలి అని అంటే మీరు ఏం చేస్తారనంటే లెట్ us సెటప్ ఎ మీటింగ్. నేను వాళ్ళని తీసుకొస్తాను. మీరు బీఫ్ గురించి ఇవాళ ఇంద్రుడు తిన్నాడు 300 ఇవి తిన్నాడు అని అంటే నేను ఒక క్యాండిడేట్ తీసుకొస్తాను, ఆయనతో కలిసి కూర్చుందాము. మీరు నిజంగా కనుక ఏది పర్ఫెక్ట్ కాదు సార్ ప్రపంచంలో. ఒక సూర్యోదయం సూర్యాస్తమయం తప్ప ఇప్పుడు వెదర్ కూడా పాడైపోయింది. ఏది పర్ఫెక్ట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవర్ చేంజింగ్. ఏది పర్ఫెక్ట్ కాదు. అన్నిట్లోనూ లోటుపాట్లు ఉన్నాయి. మీ దాంట్లో లోటుపాట్లు నేను తీయను, నాకు సంబంధం లేదు. అది మా దాంట్లో లోటుపాట్లు లేవండి. మా దాంట్లో మాది ట్రూత్. బైబిల్ ఇస్ ట్రూత్ అనమాట. మాకు పూర్తి నమ్మకం ఉంది, మేము నమ్ముతున్నాం. మీ సూర్యుడు అస్తమం సూర్యుడు ఉదయం మీకు కావచ్చు బహుశా, మాకు అట్లా కాదు. బైబిల్ ఇస్ ఎవ్రీబడి వరల్డ్ ఇస్ ట్రూత్. మీకు వరల్డ్ ట్రూత్ అని అంటే ప్రతి ఒక్కళ్ళు నమ్మగలగాలండి, కానీ నాది నేను చదవను. నాకు మీ ఇష్టం, అది నమ్మకపోతే మీ ఇష్టం. అందరూ ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మీరు అనకూడదు కదా. ఇది ఒకటేనండి అనేది మీ అభిప్రాయం. అది నాకు సంబంధం లేదు. నాకు దాని గురించి సంబంధం లేదు. నేను వేదాలు గోల్డెన్ ట్రూత్, సంస్కృతం ఇది గాడ్స్ లాంగ్వేజ్ అని కూడా నేను అనను. కానీ ఒకటి, మీకు డౌట్స్ ఉంటే ఈ నంబర్ నాది, ఫోన్ నంబర్ రెడీగా ఉంటుంది. మీ పేరు సాంబశివుడు. ఈ రోజు కార్తీక మాసంలో గుడ్డిగా కొన్ని వేల మంది, లక్షల మంది లక్ష దీపాలు, కోటి దీపోత్సవం చేస్తున్నారు మీ పేరు మీద ఉన్న దేవుడి పేరు మీద. లెట్ మీ ఐటరేట్. సాంబశివుడు, మీ పేరు సాంబశివుడు. మీరు చేయడం తప్పు కాదు, కానీ మీకు ధర్మ సందేహాల వల్లనే మీ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువుకోలేని వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర సమాధానాలు లేక మాత్రమే మీరు తీసుకున్నాను అని అంటే కనుక లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, మీకు క్లారిటీ చెబుతున్నాను నేను. మీరు ఎందుకు మళ్ళీ డైవర్ట్ అవుతారు టాపిక్ లో నుంచి? నా తల్లిదండ్రులు చెప్పలేదు అంటలేదు. నా తల్లిదండ్రులు అసలు తెలియదు అట్లా ఏముందో. నేను చెప్పేదేనండి, నేను చిన్నప్పటి నుంచి గ్రంథాలు చదివేవాడిని. హిందూ మత గ్రంథాలు బాగా ఎక్కువగా చదివేవాడిని. ఎందుకు చదివేవాడిని చెప్పండి, ఎందుకు చదివేవాడిని చెబుతున్నానండి. సంస్కృతం వచ్చిన కూడా రాసిన గ్రంథాలు చదివేవాడిని. సంస్కృతం వచ్చిన కూడా రాసినటువంటి గ్రంథాలు చదివేవాడిని. ఒక్క నిమిషం ఉండండి. సంస్కృతం వచ్చినటువంటి కూడా రాసిన గ్రంథాలు చదివేవాడిని. ఒక్క నిమిషం. సంస్కృతం 9 రకాలుగా దీని ఏమంటారు, సంస్కృతాన్ని 9 రకాలుగా దాన్ని ఏమంటారు డీసిఫర్ చేయొచ్చు అంటారు. డీసిఫర్ అంటే మనం చదివిన అర్థానికి 9 రకాలుగా రాయొచ్చు. వాళ్ళు ఏ భాషను వాడారు, వాళ్ళు ఏ రకమైన 9 గ్రామర్లు ఉన్నాయి, అది మీకు తెలుసా? ఆ గ్రామర్ ఇవన్నీ కూడా ప్రజలను మభ్య పెట్టే మాటలు, మోసం చేసే మాటలు. తప్పులు బయటపడిన తర్వాత, బ్యాపనోళ్ళు చేసిన తప్పులు బయటపడిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్న మాటలు ఇవన్నీ. నేను చెబుతున్నానండి, మీరు అడిగిన దానికి నేను చెబుతున్నానండి. మీరు చెప్పాను, నాకు అర్థమైంది. మీరు చెప్పాను, నాకు అర్థమైంది. నేను చెప్పే మాట మీ ప్రశ్న సమాధానం చెప్తాను. నేను చెప్పేది చెబుతాను. మీరు చెప్పేది నాకు అర్థమైంది. నేను చెబుతున్న సమాధానం వినండి. నేను చెబుతున్నా వినండి సార్. మీరు 44,000 44 కాదు, 44 కాదు. మీకు 1,00,000 పదాలు ఉన్నాయి కాక, 1,00,000 పదాలు ఉన్నాయి కాక మీ సంస్కృతం. 44,000 times Bible has been corrected. Bible has been amended 44,000 times. Do you know that fact? And Veda 44 ఏమన్నాను? ఎన్నిసార్లు మార్చారు బైబిల్ని? 44,000 times. ఒక్కసారి మార్చినట్టుగా నీ దగ్గర ఆధారం ఉంటే నేను ఇప్పుడు హిందువుడుగా మారిపోతా. నేను వెంటనే ఒక్కసారి ఛాలెంజ్ ఇదే ఛాలెంజ్ మరి. నేను ఇదే ఛాలెంజ్ మరి. ఒక్కసారి సరే బైబుల్లో ఉన్నటువంటి విషయాలు ఏమైనా మార్చి రాశారు అని అంటే
నువ్వు ఒక్కసారి చూపించినావు సరే నేను హిందువుగా మారిపోతాను. ఒక్కసారి సార్. ఒక్కసారి. ఓల్డ్ టెస్టమెంట్ కి న్యూ టెస్టమెంట్ కి డిఫరెన్స్ ఏంటండి? ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్ క్రీస్తు పుట్టక ముందు యెహోవా దేవుని గురించి రాయబడినటువంటిది. అయిపోయింది. న్యూ టెస్టమెంట్ క్రీస్తు వచ్చిన తర్వాత రాయబడినటువంటిది. లేదా అయిపోయినా అంతే. అది మార్చింది కదా బాబులు. యువర్ డిఫీటెడ్. అరే అది మార్చింది కదా అది. సార్ 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 యువర్ మార్చడం అంటే ఏంది? మీరేమనుకున్నారు? 44 సార్లు మార్చారు, 44,000 సార్లు మార్చారు అన్నారు మీరు. అది మార్చుదా ఉంటారు దాన్ని. ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్ మార్చి న్యూ టెస్టమెంట్ రాశారని చెప్తారా మీరు? ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా సాంబశివుడు గారు మీరు నాకు అర్థమైంది సార్. మీరు మీ పరిస్థితి నాకు అర్థమైందండి. నేను ఒకటి చెప్తున్నా, మీ దగ్గర సత్తా ఉంటే, మీ దగ్గర ఏమైనా సత్తా ఉంటే మీరు చెప్పే నిజానికి అయితే బైబుల్ మార్చారు అని నిరూపించాలని సత్తా ఉంటే మీ దగ్గర రండి కూర్చున్నా. నేను వెంటనే హిందువుగా మారిపోతాను. వేరే మాట మాట్లాడు. చూపించండి. రండి ఒంగోలు మాట్లాడదాం. మీరు అకౌంట్ చెప్పండి. నేను హైదరాబాద్ లో ఉన్నా. రండి మాట్లాడదాం. నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ 100 మందిని చూస్తానండి. బైబుల్ మార్చారని చెప్పి నిరూపించాలి. ఎవరైతే ఉన్నారో బైబుల్ మార్చినట్టుగా ఆధారాలు ప్రూఫ్ చూపించాలి నాకు. నేను అంటే సేమ్ టైం అదే రోజు అక్కడే మాట్లాడకుండా నేను హిందుత్వంలోకి వచ్చేస్తా. మీరు మాట తప్పకూడదు. మీరు నిజంగా కనుక మీ నాన్నగా పుట్టుంటే మీరు మాట తప్పకూడదు. నిరూపించాలి. మీరు నిరూపించాలి. మాట తప్పకూడదు. మీరు చెప్పండి సార్. నేను మీకు ప్రూఫ్లతో సహా చూపించండి. నాకు బైబుల్ మార్చినట్టుగా, మా బైబుల్ 44,000 సార్లు మార్చినట్టుగా నాకు ఆధారం చూపించండి. మీరేమన్నారంటే ఒక్కసారి మార్చినా నేను మారిపోతాను. ఒక్క చోట మీరు చూపించినా సరే బైబుల్ మార్చిన బైబిల్ అమెండ్మెంట్స్ నేను మీకు URL పంపిస్తా. అది చదువుకోండి. నాకు చెప్పండి తర్వాత. URL పంపిస్తావా? ఇంటర్నెట్ పంపించేది నేను వచ్చి నిరూపించాలి. మా దగ్గరకు వచ్చి నీ దగ్గర అదేదో నువ్వే చదువుకుని రా. మా దగ్గరికి మాట్లాడదాం మనం కూర్చొని. ఎక్కడ మార్చారు చూపి. బైబుల్ మార్చిన గ్రంథం మార్చిన గ్రంథం తీసుకొని రా. 2 తీసుకొని రా. నేను ఇప్పుడు ఉన్న గ్రంథం బైబుల్ తీసుకొని వస్తా. ఎక్కడ మార్చారో చూపి. సరే చూపిస్తా. దత్తం మాటలు మాట్లాడద్దు మా దగ్గర. అమ్మాయికి చెప్పండి. చూపించండి. ఎప్పుడొస్తారు చెప్పండి. చెప్పండి. రిజర్వేషన్ చేసుకుని వస్తా. ఒంగోలుకి వస్తా. రిజర్వేషన్ చేసుకుని ఆ రోజు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మార్చిన బైబుల్ ఏది మార్చిన బైబుల్ ఏది 2 తీసుకొని మా దగ్గరకు రా. ఓకే. మీ పేరే. నేను నా దగ్గర ఉన్నటువంటి బైబుల్ తీసుకొని నేను దగ్గరకు వస్తా. ఎక్కడ మార్చారో, ఎక్కడ చేంజ్ చేశారో, బైబుల్ ఉన్నటువంటి విషయాలు ఎక్కడ మార్చారో నువ్వు నిరూపించాలి అక్కడ నాకు. తప్పకుండా నేను రిజర్వేషన్ చేసుకొని వస్తా. వచ్చేసాయి. నాకు ఎప్పుడు వస్తావు చెప్పు. నాకు ఫోన్ చేయి. కూర్చొని మాట్లాడదాం. నిరూపించాలి. మీరు నిరూపించాలి. మీరు ఏం చేస్తారు చెప్పండి. నిరూపించకపోతే నేను ఇంక మాట్లాడడం మానేస్తాను మీతో. అంతకంటే ఏం చేయను. నాతో మాట్లాడటం అట్ట కాదు. అంతే కదా. ఏదన్నా ఒకటి పెట్టుకోవాలా. ఒక 2 లక్షలు 3 లక్షలు పందెం లాంటిది పెట్టుకుంటే 2 సారి మీరు అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. ఎందుకు అబద్ధాలు ఏముంది? ఇప్పుడు ఏమున్నాయి? మీరు చెప్పే నిజమైనప్పుడు ఇంకా మీరు ఎందుకు భయపడటం ఎందుకు? నేను ఇస్తాను కదా 2 లక్షలు. నేను చెప్పేది అబద్ధం అయితే. నాకు డబ్బులు అక్కర్లేదు సార్. డబ్బులు కాదు సార్. మీకు చురుకు తాగాలి కొద్దిగా. ఎందుకంటే 2సారి అబద్ధం చెప్పకుండా ఉంటారు. లేదు చురుకు ఏమీ అవసరం లేదు. మీరు అబద్ధం చెప్పకూడదు కదా నేను అనేది. నువ్వు ప్రజలకి ఈ విధంగా బైబుల్ మార్చారని ఎవరో పలక మార్చినోడు చెప్పి నిరూపించాలి సార్. బైబుల్ మార్చిన గ్రంథం ఏది మార్చిన గ్రంథం ఏది తీసుకొచ్చి పక్కన పెట్టి ఇది ఈ విధంగా మార్చారని చెప్పి నిరూపించాలి. ఒక్క మొబైల్ లేనంత వరకు ఆ విధంగా చెప్పినటువంటి వాడు. ఎందుకంటే మీరు చెప్పే అబద్ధాలు కాబట్టి, నిజాలు లేవు కాబట్టి. ఓకే ఫైన్. అగ్రీ. ఫైన్. నిరూపించే వరకు అబద్ధమే. క్లెయిమ్ ఏదైతే అది అబద్ధమే. ఓకే మీరు నిరూపించాలి. తప్పకుండా. రాకపోతే మాత్రం ఒప్పుకోండి. నేను మళ్ళీ ఫోన్లు చేస్తా. తప్పకుండా. ఓకే. ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే ఫస్ట్ మీకు URL ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది కదా సార్. ఆల్రెడీ మీరు చెబుతున్నారు కదా సార్. ఇన్నిసార్లు మార్చారు. అది పంచడం ఎంతసేపు సార్? 2 నిమిషాల్లో పంచి పెడతా నేను మీకు. ఇవాళ కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి. ఓకే. ఈ రోజు మీ పేరు మీదే 1000 మంది దీపాలు, మీ పేరు మీద ఉన్న దేవుడి పేరు మీద 1000 మంది దీపాలు ఉన్నాయి. నాకు కాన్ఫిడెన్స్ మీ కాబట్టి ఆ 1000 మంది ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నా పేరు ఏ విధంగా ఉంది చూసా. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఇప్పుడు మీరు ఎందుకు నాకు ఫోన్ చేశారు? ఈ సాంబశివరావు పేరు పెట్టుకున్నాడు. ఇతను క్రిస్టియన్ గా ఎందుకు మాట్లాడుతున్నాడు? క్రిస్టియన్ గా సపోర్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నా? బైబుల్ ఉన్నటువంటి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని మీరు ఆలోచించి నాకు ఫోన్ చేశారు. నాకు కావాల్సింది అదే. నేను అందుకే ఆ పేరుని అలా కంటిన్యూ చేస్తున్నా. అర్థమైంది ఇప్పుడు మీకు? నేను ఆ పేరుని కంటిన్యూ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు మీరు ఈ రోజున మీరు ఇవన్నీ చెప్పబట్టే కదా. మీరు నా ఫోన్ చేయబట్టి విషయాలన్నీ తెలిసినాయి మీకు కూడా. ఎందుకంటే కనీసం మీ తల్లిదండ్రులు కూడా చెప్పిన విషయాలు నేను చెప్పా. నేను ఈ రోజున మీకు నా వీడియోస్ లో ఆల్రెడీ గ్రంథాల రిఫరెన్స్ లో అన్ని చూపించాను నేను. మీరు ఏమీ చెప్పలేదు. నేను మాట్లాడిన దానికి ప్రతిదానికి మీరు నాకు కౌంటర్ ఏదో కౌంటర్ ఎలా సార్? సమాధానం చెప్పిన దాని కౌంటర్ కానీ మీరు అనుకుంటే నేనేం చేయలేను. ఇంకా
సమాధానం అని అన్నారు సార్. దాన్ని నాకు వచ్చింది మీరు నేను అడిగింది నేను అబ్జర్వ్ చేశాను. పేదవాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తున్నారు, అడిగేస్తున్నారు, ఎడిచేస్తున్నారు అంటే నువ్వు చేసిన అబ్జర్వ్ ఏంటి చెప్పాలి అంటే నువ్వు చెప్పలే ఇంతవరకు. గాలి మాటలు గాలిలో పుట్టించినటువంటి పుకార్లు గాలి మాటలు అవి చెప్పావు నాతోటి. ఇప్పుడు ఒక్క నిమిషం గాలి మాటలు చెప్తే ఉపయోగం లేదు కదా, ఆధారాలు ఎవిడెన్స్ కావాలి కదా. నువ్వేం అబ్జర్వ్ చేసావంటే నువ్వు అక్కడ చెప్పలా. అర్థం లేదు, పర్వాలేదు. ఎవరో మతానువాదులు పుట్టినటువంటి గాలి పుకార్లు పట్టుకొని నువ్వు మా దగ్గర చెప్పుకొచ్చావు. నా ముందు చెబుతున్నావు అవన్నీ కూడా. మతానువాదులు ఎవరో పుట్టించిన గాలి పుకార్లు తెచ్చి మా ముందు చెప్తాం కాదు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పేదవాళ్ళని ఏదైనా మోసం చేస్తున్నట్టుగా కానీ వాళ్ళని ఏదైనా అన్యాయంగా కన్వర్ట్ చేస్తున్నట్టు కానీ నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే తీసుకురా, మాట్లాడదాం, దాని గురించి చెప్పు, వింటాం. ఓ ఇది నిజంగా బాబు ఇలా ఉంది, ఇలా మోసం చేస్తున్నారు ప్రజలు అని చెప్పేసి మేము కూడా చెప్తాం. దాన్ని అగ్రి అవుతాం మీరు చెప్పేవాటికి. ఎటువంటి ఆధారం లేకుండా, చిన్న ఎవిడెన్స్ కూడా లేకుండా వీళ్ళు అట చేస్తున్నారు వాళ్ళని అట చేస్తున్నారు అని చెప్పేసి లేనిపోయి, ఎందుకంటే ఇలా క్రైస్తవుల మీద లేనిపోయిన నిందలు. ఒక వ్యక్తి తన సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఒక విశ్వాసం నుంచి వేరే విశ్వాసంలోకి మారడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారు మీరు? ఎవరో 2 మాటలు అబద్ధాలు చేసి వచ్చేస్తారా యువతలకి? ఎంత చదువుకున్నవాడైనా ఎంత చదువుకోలేనివాడైనా సరే. ఏంటి సార్ ఇది? ఎంత దారుణం! ఎంత ప్రజలను ఎంత పిచ్చోళ్ళగా మీరు ఒక్క తెలియగలవాళ్ళు అనుకుంటున్నారా? సత్యాన్వేషణలోకి వస్తున్నారు సార్. చదువుకున్నాడైనా చదువుకున్నాడైనా ఎవడైతే సత్యాన్వేషణలోకి వచ్చి పక్షపాతం లేకుండా అక్కడే ఉంది ఇక్కడే ఉంది అని చెప్పి ఆలోచించుకున్నవాడే మాత్రమే సత్యంలోకి వస్తున్నాడు. మీరు ఇప్పుడు అన్నారు చూసారా, మీలాంటి వాళ్ళు మా తల్లిదండ్రులు మొదటి నుంచి ఇలాగే ఉన్నారు, వాళ్ళు అది ఏదైనా సరే అది మంచి కానీ చెడు కానీ మేము ఆ మతంలోనే ఉంటామని గిరిగీసుకొని కూర్చొని ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు. వాళ్ళు మేమేం చేయలేము, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నాశనానికి పోతుంది తప్ప అంతకుమించి చివరికి వాళ్ళు మిగిలేదు ఏమీ లేదు. ఇది ఏదైతే మేము ఉన్నది కరెక్ట్, మా పూర్వీకులు ఉన్నారు కాబట్టి ఇదే కరెక్ట్, దాని గురించి మేము తెలుసుకోవాల్సిన అవసరం లేదని మీరు వినాలన్నారు. ఇక అలాంటి వాళ్ళు మేము ఏం చేయలేం. మీకు ఏంటంటే నాకు సత్యం కావాలి, నేనున్నటువంటి ధర్మాన్ని నేనున్నటువంటి మతాన్ని గురించి ఆలోచించాలి, అవతల దాని గురించి కూడా నేను ఆలోచించాలి, అందులో ఏముందో కూడా నేను తెలుసుకోవాలి, ఇందులో ఏముందో తెలుసుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు మొత్తాన్ని ఒక చోట పక్షపాతం లేకుండా రెండింటిని ఒకసారి పెట్టి మీరు ఆలోచిస్తారో, ఎవరైతే అలాగే సత్యాన్వేషణలోకి వస్తాడో వాడు ఖచ్చితంగా సత్యంలోకి వచ్చేస్తున్నాడు. ఆ పక్షపాతంతో అనుకో ఉండి నాకు ఏదైతే ఇదే నాకు మంచి అయినా చెడ్డ నేను దీంట్లోనే ఉండాలని ఎవరైతే అనుకుంటాడో వాడు అలాగే ఉండిపోతున్నాడు. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ఇక పర్వాలేదు సార్, ప్రారంభానికి వాడే పోతాడు. అది ఫస్ట్ నమ్మిన వాళ్ళం మేము. సో అదేనండి, మీరు నమ్మింది అదే కదా, ఇందాక చెప్పారు కదా, ఏదన్నా కానీ మంచి కానీ చెడు కానీ మేము ఉన్న దాంట్లోనే మేము ఉంటాం, దాని గురించి ఆలోచించాం మేము. అది కరెక్ట్ ఫైనల్ గా మీరు చెప్పింది. మీకు నేను నాకు టైము వీలు ఉన్నప్పుడు నేను వెంటనే రీసెర్చ్ చేసి నేను మీకు ఒక URL పంపిస్తా. మీ మెయిల్ ఐడి ఉందా సార్? మీరు URL ఇవన్నీ నాకు వద్దు సార్, మీరు నాకు ఇచ్చే ఎవిడెన్సెస్ కావాలి. నాకు ఏంటంటే నేను బైబుల్ తీసుకున్నాను సార్, మార్చకుండా ఉన్నటువంటి బైబుల్ కావాలి, మార్చినటువంటి బైబుల్ కావాలి. ఈ 2 తీసుకొని మీరు నా దగ్గరకు వస్తే నేను ప్రజెంట్ ఉన్నటువంటి బైబుల్ తీసుకొని మీ దగ్గరకు వస్తా. అప్పుడు మనం ఏంటంటే బాబు ఇదిగో నాయన నీ ఇదిగో ఇంతకుముందు ఈ విధంగా ఉన్న బైబుల్లో దీన్ని ఈ విధంగా మార్చి ఇలా రాశారు ఏంటి అని చెప్పేసి మీరు నిరూపించండి అక్కడికి వచ్చి. అప్పుడు నేను నిజారా బాబు ఇతను చెప్పింది కరెక్టే, ఈ సహోదరుడు చెప్పింది కరెక్టే, కాబట్టి మనం దీంట్లో సత్యం లేదని చెప్పేసి నేను బయటకు వచ్చి నాకు సత్యం కావాలి సార్. నేను మీలా గిరిగీసుకొని కూర్చున్నాను కాదు సార్. నేను పర్వాలేదు సార్, నేను ఆలోచించేవాడిని, నాకు ఏదైతే సత్యం కావాలి నాకు అంతవరకే. మీరు నన్ను ఎన్ని మాట్లాడినా నేనేమనలేదు సార్. నేను మిమ్మల్ని ఏమైనా తప్పు మాట్లాడాను చెప్పండి, ఏమైనా పూతులు ఏమైనా మాట్లాడానా, అగౌరవం ఏమైనా మాట్లాడానా, అగౌరవం ఏమైనా మాట్లాడానా మీతోటి? ఒక నిమిషం ఉండండి. హ్యూమిలియేషన్ అనేది మల్టిపుల్ టైప్స్ లో ఉంటుంది. గిరిగీసుకొని మరి అంతే కదా సార్, మీరు గిరిగీసుకున్నట్టే కదా దాని అర్థం సార్. అది ఏమన్నా కానీ మేము ఉన్నది ఎప్పటి నుంచో మా వాళ్ళు ఉన్నారు ఒక మతంలో, మేము కూడా ఆ మతంలోనే ఉంటాం సార్. అది ఏమన్నా కానీ మాకు అనవసరం అంటే అది గిరిగేసుకుని కూర్చున్నట్టే కదా సార్. మీకు తెలియదు, అందుకే నేను చెప్తున్నా, తెలుసుకోండి, మీకు తెలియదు దాని గురించి. తప్పులేదు. నేను ఒక నేను నాకు ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే నేనే మీకు ఫోన్ చేస్తా. నేను దీని మీదనే రీసెంట్ గా ఒక 2 days అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎలా చెప్తున్నారు సార్ మీరు? చెప్తాను, అది వెంటనే ప్రూఫ్ కాదు సార్. మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రూఫ్ తెలుసుకోకుండా, గ్రహించకుండా, అబ్జర్వ్ చేయకుండా బైబుల్ 44,000 సార్లు బైబుల్ మార్చారని ఎవడో మతోన్మాదులు 100 పుట్టిస్తారు సార్ గిట్టనోళ్ళు. మనం ఏం చేయాలంటే దాని గురించినటువంటి పక్క ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం అవతల వాళ్ళతో మాట్లాడాలి. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ మన దగ్గర పక్కాగా లేకుండా, రుజువులు లేకుండా అవతల వాళ్ళతో మాట్లాడితే మనం దొరికిపోతాం, మనం ఎదవలం అవుతాం అప్పుడు అనవసరంగా. సో ఎప్పుడైనా సరే ఇది ఒకటే విషయం కాదు, ఏ విషయం అయినా సరే మీ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంటేనే అవతల వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే ఈ మధ్య మతోన్మాదులు కొంతమంది ఉన్నారు, మతోన్మాదులు గాలి పుకార్లన్నీ పుట్టిస్తా ఉన్నారు. మీరు గబక్కన అవి పట్టుకొచ్చి మా ముందు ఉంటే అనవసరంగా మీరు ఎదవలం అవుతారు వాళ్ళకుండా. అబ్బే ఏం లేదు, అటువంటి పరిస్థితి తెచ్చుకోబాకండి. ఈ ఒక్క విషయం కాదు, ఏదైనా సరే. మీకు ఇప్పుడు సింపుల్ గా మాట చెప్తాను. నా ఫ్రెండ్ నా అతను మార్క్ టోర్పీ అనే అతను ఇండియన్ సిటిజన్ కూడా కాదు, అతను ఆస్ట్రేలియన్ సిటిజన్. ఆడెవడన్నా కానీ నేను చెబుతున్నా సార్, అతను ఎవరన్నా కానీ నేను చెప్పే మాట ఏంటంటే
మీరు నా దగ్గర నాకు 2 బైబిల్ తీసుకొని రండి. నా దగ్గర 66 పుస్తకాల గ్రంథాన్ని మేము ఫాలో అవుతుంటాం, తెలుసు కదా మీకు. 66 పుస్తకాలు, పాత నిబంధన కొత్త నిబంధన కలిపి 66 పుస్తకాలు బైబిల్ ఉంది మా దగ్గర. మేము దాన్ని ఫాలో అవుతాం. కాబట్టి మీరు మీ దగ్గర మార్చకుండా ఉన్నటువంటి గ్రంథం ఒకటి, మార్చిన గ్రంథం ఒకటి, ఆ 2 తీసుకుని నా దగ్గరకు వస్తే నేను ఈ ప్రజెంట్ ఉన్న బైబిల్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. మనం ఒంగోలులో కూర్చొని చక్కగా మాట్లాడదాం. ఎక్కడ ఏమేమి మార్చారని చెప్తే నేను కూడా తెలుసుకుంటా. తప్పకుండా. ఓకే.